హాయ్ అండి. ఈరోజు నైట్కి రొయ్యలు ఫ్రై చేద్దామని రొయ్యలు అయితే తీసుకున్నాను. నేనైతే ముందు పసుపును ఉప్పు కలిపి ఇలా పెట్టేసుకుందామని పక్క ఉంటే బాగుంటుందని కొంచెం ఇందులో కారం వేసుకుంటాను. ఉప్పు కారం పసుపు ఈ రొయ్యలకు పట్టిద్ది. ఫ్రై చేసినప్పుడు చాలా బాగుంటుంది. మరి ఫ్రైకి కాంబినేషన్ ఏంటి? పక్కన చారు పెట్టాను. ఎరగదీసేద్దా అయితే? చారు పెట్టేసాను, ముందే పెట్టేసాను. తర్వాత ఫ్రై చేద్దామని చెప్పి ఇది ఎలా ఉంచేసుకుందాం కొంచెంసేపు. ఎంత ఇవి? ఎన్ని? ఇవైతే 1/2 కేజీ తీసుకున్నాను. ఒక అబ్బాయి వచ్చాడుగా, అబ్బాయి దగ్గర తీసుకున్నాము. మనకైతే పెద్దవి అయితే ఏం కాదు, చిన్నవి. మా ఊరైతే ఈరోజు ఒక అబ్బాయి తీసుకొచ్చాడండి. మనం ముందు చూసినప్పుడు ఎలా ఉన్నాయంటే పైన పెద్ద పెద్దగా ఉన్నాయి, చాలా పెద్ద రొయ్యలు కాట వేసిన తర్వాత చూస్తే చిన్నగా ఉన్నాయి. సరే, ఈ పక్కన పెట్టేసుకుందాం. ఇలాగా ఈ ఉల్లిపాయలు అయితే సన్నగా తరుపుకుందాము. ఒక ఉల్లిపాయ చాలు ఫ్రై కాబట్టి, అంటే గ్రేవీ లాగా వస్తుందని ఒకటైతే వేస్తున్నాను. చాలా సన్నగా ఉండాలి ఫ్రై కాబట్టి. ఫ్రై అయితే ఇలా ముక్కకి పట్టేసి ఉంటుంది గ్రేవీ లాగా. కత్తిపేట అయితే షార్ప్గా తెగుతుంది, కానీ కొంచెం భయం వేస్తుంది చేయి తెగిద్దని. ఇంత సన్నగా తరగటం అయితే నాకైతే కొత్త. మనం కోసేయం బండగా ఉల్లిపాయలు కోతేనే కళ్ళంట నీళ్ళు అని చెప్పేసి ఎప్పుడైపోతాయి అని చెప్పి బండకు కోసేస్తాం. చాలామంది పొగరు రావు అంటారు, మరి నాకైతే భయం ఉల్లిపాయలు కోయాలంటే. మా అబ్బాయి అయితే జడిచిపోతాడండి ఉల్లిపాయలు పోతుంటాయి. ఉల్లిపాయలు పోతున్నావా, వెళ్ళిపోనా బయటికి అంటాడు ముందే. ఆయిల్ అయితే వేసేసాను. పచ్చిమిరపకాయలు అయితే ఆఖరణ ఉల్లిపాయలు వేగిన తర్వాత వేస్తాను. అంటే కర్రీ రెడీ అయిపోయిన తర్వాతనా? ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఈ రొయ్యలు వేసి అప్పుడు వేయాలి. చిన్నగా కోసానుగా తొందరగానే మగ్గిపోతుంది. చారు అయితే నేను ముందు రెడీ చేపిస్తాను. మంచి కలర్ఫుల్గా ఉంది. దీని కాంబినేషన్ రొయ్యలు ఫ్రై అంటే ఇక ఒక రేంజ్లో ఉంటుందేమో. తిని మీరే చెప్పాలి, తండ్రి కొడుకులు ఇద్దరు. తప్పకుండా. ఈ ముందుగా ఇలా కలిపి పెట్టుకున్న రొయ్యలు అయితే ఇందులో నుంచి వాటర్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ వాటర్ మీద ఈ ఉల్లిపాయ మొత్తం రెడీ అయిపోద్ది. కర్రీ కాదు, ఇది రొయ్యలు ఫ్రై. చింటూ టీవీ సౌండ్ తగ్గించమ్మా.
క్రికెట్ మ్యాచ్ వస్తున్నాడు. ఐపీఎల్లో లాస్ట్ మ్యాచ్ ఇవాళ. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ సూపర్ కింగ్స్. మూత అయితే పెడుతున్నాను. వాటర్ అయితే వచ్చేసింది. రొయ్యల్లో వాటర్ అది. ఇది రొయ్యల్లో వాటర్ అయినా ఇది కొంచెం పెద్ద మంట మీద చిన్న మంట మీద కూడా ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ పోసే అవకాశం లేదు ఇందులో. లేదు, ఈ వాటర్తోనే మగ్గాలి. ఇది ఓకే, ఉడకాలి రొయ్యి కూడా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. దీంతోనే దగ్గర పడిపోద్ది ఈ వాటర్తోనే. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినప్పుడు అంటుకుపోద్ది కదా, అప్పుడు స్లోగా పెట్టుకొని మంట. ఇప్పుడైతే కొంచెం మూత దగ్గర పడిపోయింది. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు అయితే ఏగితీయా అనుకోవద్దు, ఏగితి ఎందుకంటే ఫ్రై కాబట్టి. ఇది పచ్చిమిరపకాయ కూడా నూనెలో మగ్గితే తింటా ఉంటే బాగుంటుంది. తీసి పక్కన పెట్టకూడదు. చూడు నూనె ఎలా వెళ్తుందో పైకి. ఇంకా వేయవలసినవి ఉన్నాయి మనం. ఇప్పుడైతే టమాటా ప్యూరీ, దీన్నైతే నేను మిక్సీ పట్టుకున్నాను. ఒక టమాటా. ఇది కూడా బాగా మగ్గిపోవాలి నూనె. మసాలా ఎక్కువ ఉండనే వాసన గుమ్మాయించేస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉందిగా, ఇదంతా మళ్ళీ ఇప్పుడు ఈ టమాటా గుజ్జులో ఉడకాలన్నమాట. టమాటా, ఉల్లిపాయ అంతా, పచ్చిమిర్చి మొత్తం. మూత అయితే వేయట్లేదు. నూనె అయితే సగం వచ్చింది పైకి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం. దాకా కలిపించానుగా ముక్కలకి, అందుకే ఇప్పుడు కొంచెం వేస్తాను. దీంట్లో నేను మొన్న పలావ్ దినుసులు మసాలా కలిపి నూరాను కదా, గరం మసాలా లాగా. దీంట్లో కారం కూడా ఉంది, దీని అది కొంచెం వేసుకుంటున్నాను. దీనికి ఇదే మసాలా. ఇక ఇప్పుడైతే కారం వేస్తున్నాను. సరిపోద్దులే. సరిపోద్ది. మళ్ళీ మంట ఎక్కువైపోతుంది. మంట తగ్గించుకుంటా పెంచుకుంటా వేపాలి. ఇప్పుడైతే అయిపోయినట్టే.
ఫ్రై అయితే కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నాం. ఇలా ఉంటే ఫ్రైకి చారుకి బాగుంటుంది అన్నమాట. బాగా వచ్చింది. ఇప్పుడైతే కొత్తిమీర కొంచెం వేసుకున్నాం. కడిగేసి అక్కడ పెట్టాను. కొంచెమే వేసా, కొత్తిమీర లేదు. ఫ్రై అయితే రెడీ అయింది. చూడు బాగా వచ్చింది చక్క. చింటూ తిని ఎలా ఉందో చెప్పాలి. సూపర్. రొయ్య ముక్క తినమ్మ ఒకసారి. సూపర్ ఉంది. బాగుందా రెండిట్లకి? అది మరి ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాం మరి, బాయ్.